స్నేహభావం చారిటబుల్ ట్రస్ట్, అశోక్, వైజాగ్, జిల్లా పరిషత్ ఏరియా, ఆఫీస్ జగదంబ విజేత హాస్పిటల్ ఆపోజిట్. నేటికి మన ఈ ట్రస్ట్ పెట్టి, స్నేహభావం చారిటబుల్ ట్రస్ట్ పెట్టి నేటికి 6 నెలలు కావస్తుంది. ఈ 6 నెలల్లో మనం కనీసం ఒక 500 కార్యక్రమాలు చేసాం. 500 పై మాటే కానీ తక్కువ కాదు. అందులోని స్టాండర్డ్గా చేసే సంఖ్య అయితే 65 మంది. ఈ 65 మందిలో మనం రోజువారీగా ఒక 24 మందికి ఫుడ్ ఇళ్లల్లో ఉన్న వాళ్ళకి మనం తీసుకెళ్ళి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇదంతా ఈ సర్వీస్ అంతా నేను ఒక్కడనే చేయడం నాకు విసుగ్గా లేదు. ఎవరి పనులు అనుకుంటాయి. తర్వాత ఎవరిని కూడా ఒక మాట అనే హక్కు అయితే నాకు లేదు. ఎందుకంటే గతంలో రోజుల కంటే ఇప్పుడు చాలా ఇబ్బందికరమైన రోజులు. ఎంతో కష్టపడితేనే కానీ మా ఉద్యోగైనా ఎవరైనా కూడా వాళ్ళకి కష్టంగా నడుస్తున్న రోజులు. ఎవరు కూడా స్పెండ్ చేయాలని ఏమీ లేదు. దానికి ఒక పద్ధతి ఉంటుంది. వాళ్ళు చేసే టైంలో వాళ్ళే చేస్తారు. అలాగే ఇప్పుడు నా గ్రూప్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు దీంట్లో. అంటే ఒక ఉద్యోగులు ఉన్నారు, నిరుద్యోగులు ఉన్నారు, ఒక మామూలు వృత్తి చేసుకునే వాళ్ళు ఉన్నారు. అన్నిటికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కలిపి నా గ్రూప్లో ఉన్నవారు. అందులో డాక్టర్స్ ఉన్నారు, అందులో చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు, అలాగే మన మధ్యతరగతి వాళ్ళు మనము ఉన్నాము. ఇలా లెక్కేసుకొని వస్తే 340 మందో 370 మందో మన గ్రూప్ సభ్యులు. వీళ్ళందరూ కూడా మా గ్రూప్ని అనుసరిస్తూ చాలా నాకు ఎంకరేజ్ చేస్తున్నారు. ఓకే, అయితే ఇప్పుడు ఈ వీడియో పెట్టడానికి కారణం నాకు ఎన్నో విధాలుగా, అంటే ఒక ఏ అవసరమైనా కూడా అతను ఏ మీటింగ్లో ఉంటుందో, అయితే ఇది పొగడత కాదండి, ఇది వాస్తవం ఉన్నమాట. ఏ పని మీద ఉన్నా కూడా ఆఖరికి ఆయనకి సంబంధించిన అర్జెంట్ మీటింగుల్లో కూర్చునే ఉన్నా కూడా మా 29వ వార్డు కార్పొరేటర్ గారు ఉరికెట్టి నారాయణరావు గారు ఎప్పుడు కూడా ఏ అవసరం కోసం ఎవరి గురించి చెప్పినా ఆయన ఒకటే అంటారు, తమ్ముడు ఇంతమందికి లాలికి వీలికి గురించి కాదు, నీకోసం నువ్వు ఆలోచించి నేను నీకు ఏదైనా చేస్తాను. అవసరమైతే నువ్వు ఒక 2 గడ్డిని పెట్టుకో, కావాలంటే నా డబ్బులు ఇస్తాను, సార్తో మాట్లాడతాను, ఎవరో ఒకరితో మాట్లాడతాను, నేను చెయ్యిస్తాను దగ్గరుండని అనే రోజులు నాకు ఉన్నాయి. అంటే ఆయన ప్రస్తాపన ఇప్పుడు ఎత్తడానికి కారణం, ఇప్పుడు పరిస్థితిలో ఒక 65 మందికి నువ్వు ఎలా చేస్తున్నావు అనియా అనే దానికంటే నువ్వు ఎలాగన్నా గెట్న అవుతున్నావు అంటే ఆ రెండో క్వశ్చన్లో చాలా అర్థం ఉంది. రెండో క్వశ్చన్లోనే ఏం అర్థం ఉందంటే, నువ్వు ఎలా గెట్న అవుతున్నావు అంటే వాళ్ళ మీద బతికి ఈరోజు 6 నెలల్లోని నాకు ఒక మహా అయితే 100 నుంచి లెక్కేస్తే అందరి డబ్బులు కలిపితే ఓ 30,000 వచ్చి ఉంటుంది. అందులో నేను పెట్టే ముందే ఇంత అమౌంట్ పట్టుకునే దిగాను. నేను ఆ డబ్బుల నిమిత్తం లెక్కేస్తే కనీసం ట్రస్ట్ పెట్టిన కాడి నుంచి ఈ రోజు వరకు ఇంతమంది మెయింటెనెన్స్ వీటికి మొత్తం అన్నీ కలిపి ఒక 5 లక్షల పైనే దాటి ఉంటుంది. అయితే నా స్టామినా ఇంతవరకు అయిపోయింది. నేను ఇప్పటి నుంచి ఎలాగో ఒకలాగా ట్రస్ట్ని అయితే నేను వదలను. ఒక బళ్ళు పంక్చర్ వేసినా, లేకపోతే టాటా వేసి బేరాలు కట్టినా, లేదంటే
బూట్ పాలిష్ చేసిన నేను, అంటే ఇది ఓవర్ డైలాగ్ కాదు, అది నా డ్రీము. నలుగురికి సహాయం చేయాలనే సేవ ఒక నాకు ఎప్పుడు ఫస్ట్ నుంచి ఉన్న అలవాటు. అయితే నా అదృష్టం ఏంటంటే 29వ వార్డు దక్షిణ నియోజకవర్గంలోనే నా వరకు మా ఏరియా, అలాగే మన దక్షిణ నియోజకవర్గం, అలాగే మన చుట్టుపక్కల వాతావరణం అంతా మంచిది కాబట్టి నేను ఒక దక్షిణ నియోజకవర్గంలోని ఒక 29వ వార్డులోనే నేను సర్వీసులు చేయట్లేదు. ప్రాబ్లము ఉన్నది అంటే వార్డు నాకు అనవసరం, నియోజకవర్గం నాకు అనవసరం. నాకు ఎంతవరకు వెళ్ళాలో నేను వెళ్ళిపోతాను, నేను చేస్తాను. ఓకే, దాన్ని పక్కన పెట్టేద్దాం. అది మీ అందరి ఆశీర్వాదం. నేను నా అనేది వాడుతున్నాను అంటే అది నా ఏకవచనం, నాకు అంటే జస్ట్ అది మామూలుగా అలవాటు. అయితే ఇప్పుడు ఈ 65 మందికి నేను ఎలా చేసుకొని వస్తున్నానో ఒక్కసారి మీకే వదిలేశాను. 50 రూపీస్ పెట్టిన రోజుల్లోనూ కూడా మనం ఎక్కడైతే మనం సర్వీసులు పొందుతున్నామో చేస్తున్నామో అక్కడే 10 రూపాయలు ఇచ్చే నాదుడు లేడు. కానీ జిల్లా పరిషత్ ఏరియా, నా గ్రూప్ సభ్యులు, అలాగే గ్రూప్లో లేకపోయినా నాకు పేరొద్దు తమ్ముడు, మళ్ళీ నా పేరు కానీ మెన్షన్ చేస్తే నేను ₹1 కూడా ఇవ్వననే మనిషి ఈరోజు నేను మెన్షన్ చేయవలసి వస్తుంది. విఎఫ్ రాజు గారు, ఆయన మన రామజోపేట, ఆయన ప్రతి నెల ₹1000 ఇస్తారు నాకు. అలాగే అదే తరహాలోనే మన బీచ్ రమణ అన్నయ్య కంపల్సరీ వాళ్ళ నాన్నగారి పేరున ఇస్తారు. మరి అలాగే చెప్పుకొని వెళ్తే ఇలాగా ఒక కోరడ సత్య గారు, లేదు మన బొట్ట కోటేశ్వరరావు గారు ఒకసారి మనకి 5,000 ఇచ్చారు, పీతల వాసు గారు ఇచ్చారు, అంగటి శ్రావణ్ గారు ఇచ్చారు. తర్వాత ఇలాగే లెక్క వేసుకుని వెళ్తే చాలా మంది ఏదైనా మన 29వ వార్డులోనే మ్యాక్సిమం. అయితే దానికి తోడు గ్రూప్ సభ్యులు, ఎక్కడ ఎవరున్నా కూడా గ్రూప్ సభ్యులు కూడా నాకు చేసినటువంటి వాళ్ళే. అయితే ఈ కార్యక్రమాలన్నీ కూడా నేను డైరెక్టర్ లైవ్ వాళ్ళకి చేసి చూపించడం ఇవన్నీ జరుగుతుంది. ఇప్పుడు నాకు ఒక 10 రోజుల క్రితం జాగ్రేటి ఈశ్వర్రావు అన్నయ్య, బ్రదర్ నువ్వు నాకన్నా చిన్నవాడివి, కానీ నేను నిన్ను అవమానపరచాలనేసి మళ్ళీ నీకు రిటర్న్ డబ్బులు ఇవ్వలేదు. ఆ చెక్ నీకు వెనక్కి ఇచ్చేయడంలోని నాకు ఎందుకంటే మీరు ఒక మాట అన్నారు, కారులో కూర్చోబెట్టి నా కోసం మొత్తం అడిగారు, ఏం చేస్తున్నారని, మీరు అసలు ఈ విధంగా చేస్తున్నారు ఏంటి ఇది అంటే మొత్తం నా తాలూకా వ్యవహారం చెప్తే, మీరు 15 రోజుల క్రితం నాకు ఆ చెక్కు పర్సనల్గా నాకు ఇవ్వడం జరిగింది, ఇది మీరు వినియోగించుకోండి అని మీరు ముందు ఏదో ఒక దగ్గర ఇవ్వవు. కానీ బ్రదర్, ఫస్ట్ నారాయణరావు గారు నా కోసం ఆలోచించిన తర్వాత మీరు కూడా నా గురించి ఆలోచించారు. అయితే నారాయణరావు గారు ఆలోచించే విధానంలోని మాకు ఒక వార్డు పరంగా, లేదంటే వార్డు పరంగా కాదు, మాకు ఒక కమ్యూనిటీ పరంగా ఒక అర్థం ఉంది. ఎందుకంటే మాకు మేము సహాయం చేసుకోవడంలోనే అవుతుంది. కానీ పరంజయ్ ఈశ్వర్ రాజా, మన పార్వతీపురం అటు సైడ్ ఎంపీ గారు కలిశెట్టి అప్పలనాయుడు గారు మేనల్లుడు గారు, వాళ్ళ మావయ్య గారు పేరు మీద నాకు ఏదో ఒకటి డెవలప్ అవ్వమని ట్రస్ట్కి అయితే ఇవ్వలేదు, నాకు సొంతంగా ఒక 10-12 రోజులు ఎంత అవుతుంది ఆ రోజు ఇవ్వడం జరిగింది. తర్వాత ఆ చెక్కు ఒక డేట్ వేసి వాళ్ళ మామయ్య గారు టీడీపీ పార్టీ ఆఫీస్కి వస్తే వాళ్ళ మామయ్య గారి పేరు చేత్తో ఇప్పిద్దామని కూడా, సర్ప్రైజ్ చేద్దామని కూడా చెప్పారు. అయితే నేను ఆ రోజు రాకపోవడానికి అయితే ఇది రీజన్ అయితే వేరే రీజన్ ఏ లేదండి. నాకు మీరు ఇచ్చిన చెక్కు నా బాగుపడడానికి, నేను వేరేది ఏదైనా పెట్టుకోవడానికి మీరు ఇచ్చారు. ఓకే అన్న, మీరు ఇచ్చిన చెక్ నేను రిటర్న్ ఇవ్వడంలోనే కొంత కారణం అయితే ఉంది. ఏంటంటే అది మీరు నా మీద, అంటే నా గురించి ఆలోచించే రెండో వ్యక్తిగా మీరు
నాకు చాలా ఇదయ్యారు. అలాగే ఇప్పుడు నాకు చెప్తుంటారు కిరణ్ అప్రవన్నయ్య, సార్పిల్ వెంకీ గారు, ఇలాగా ఒకళ్ళు ఇద్దరు కాదు చాలా మంది నీ గురించి కూడా చూసుకో తమ్ముడు అని చెప్తుంటారు. వాళ్ళలోనే ముఖ్యంగా ఎక్కువగా ప్రస్తావించే వాళ్ళైతే ఆ మీ ఇద్దరిలో నాకు చాలా ఇదే. అయితే నేను ఈ రోజు మీకు ఆ చెక్ రిటర్న్ చేసేదానికి తెల్లవారి రాత్రి ఫోన్ చేసి తెల్లవారి ఇచ్చేయడానికి కారణం మీరు తప్పుగా అనుకోకండి. మీరు వేరేగా అనుకుంటే నేను దానికి ఏం చేయలేను. కానీ నేను చాలా ఆ 2 డేస్ చాలా పొంగిపోయాను గానీ, తర్వాత అనిపించింది నాకు. ఒకవేళ అంటే బ్రదరు ఎంత నా గురించి ఆలోచిస్తే గాని నాకింత దీనిగా చేయడు. కానీ పర్వాలేదన్నయ్య. తప్పే చేశాము, అప్పే చేశాము. మొత్తానికి ఇందులో దిగాం. చేస్తున్నాను, చేద్దాం. ఈ సొంతంగా అంటారా? ఏదోలా లాక్కొని వెళ్దామని పర్వాలేదు. అయితే ఇప్పుడు ఈ పరంజయ్ ఈశ్వర్ గారిని నేను హైలైట్ చేయడానికి ఇది అయితే మాత్రం వాస్తవం అయితే నిజమేండి అది. ఇది ఎలక్షన్ టైం కాదు. తర్వాత నా గురించి నేను ఇదేదో కుండ బద్దలు కొట్టుకున్నట్టుగా నేనేదో ఇందులోని నీతివంతుడిని కూడా కాదు. నేను ఒక విధంగా నాకు ఎప్పుడన్నా అవసరమైతే నేను నిజంగా అడిగి తీసుకుంటాను. కానీ నా గురించి ఆలోచించినందుకు చాలా థ్యాంక్స్ ఈశ్వర్ బాబు. నీకు నేను ఎప్పుడు కూడా చాలా దీనిగా ఉంటాను. అయితే నాకు నువ్వు ఇచ్చేటటువంటి 3 లక్షల రూపాయల చెక్కు నీకు వెనక్కి ఇచ్చేసిన దాంట్లో ఏ విధమైన నాకు వేరే ఉద్దేశం అయితే ఏమీ లేదు. కానీ నేను ఇప్పటికీ కూడా ఒకటే అడుగుతున్నాను. 1000 రూపాయలు నాకు ఒక్కసారి డొనేట్ చేయండి చాలు. మీరు ఒక్కసారి చేయండి. ఈ ట్రస్ట్ నేను ఎంతవరకైనా ముందుకు నడిపిస్తాను. అది నా డ్రీము. అయితే ఈ 50 రూపాయలు ఒకసారి 150 రూపాయలు ఒకసారి పెట్టేటప్పుడే చాలా మందిలోనే మనలో లబ్ధి పొందిన వాళ్ళు నా నా అనేవాళ్ళు అదే నా అనేవాళ్ళంటే నాకు చేద్దాం అనుకునే వాళ్ళు కూడా ఏంటి నా చుట్టుపక్కల వాళ్ళు కూడా దానికి నిరాకరించి అదేదో పెద్ద అమౌంట్ లాగా చాలా ఫీల్ అయ్యారు. అంటే అంటే ఎవరైనా ఏ ఏరియాలో చెయ్యాలి అంటే వాళ్ళకి కొంత ప్రోత్సాహం ఉంటుంది. కానీ ఆ ప్రోత్సాహం అనేది మాకు కనిపించలేదు కూడా. అందుకే నేను కొంతవరకు కొన్ని ఏరియాలని కొంతమందిని కూడా నేను వదిలేశాను. అయితే ఇప్పుడు ఈశ్వర్ బాబు, నువ్వు నా కోసం చూపించిన విధానం, నా కోసం ఆలోచించిన విధానం, అలాగే ఇప్పుడు ఉరికిట్ నారాయణరావు అన్నయ్య మీరు కూడానయ్యా నా కోసం మీరు ఆలోచించింది ఈ విధంగా కాదన్నయ్య. నాకు ఎప్పుడు కూడా నేను నార్మల్గా నేను చిన్న చిన్న పని వృత్తిపరంగా నేను ఏదో చేసుకొని నేను గెట్న్ అవుతాను, పర్వాలేదు అన్నయ్య. నా ట్రస్ట్కి మాత్రం మీరు మహానుభావులు మన సీతారామరాజు సుధాకర్ గారు, అలాగే మన వంశన్నయ్య గారు, అలాగే భరత్ గారు, వీళ్ళు దృష్టికి తీసుకెళ్ళి నాకు ఫేవర్ చేయండి అన్నయ్య. ఈ ముగ్గురు మహానుభావులు దృష్టిలోకి నా యొక్క సర్వీసుల్ని తీసుకెళ్ళి మీకు వీలైతే అది చెయ్యండి అన్నయ్య చాలు. ఇంకేం కాదు. సామాన్యులు నాకు ఒక 1000 రూపాయలు ఒక్కసారి హెల్ప్ చేయండి చాలు. వాళ్ళకి ఇది స్కామో అనుకుంటే మాత్రం దయచేసి వద్దు. ఇది నాకు సర్వీస్ చెయ్యాలని ఒక 100 మందికైనా నేను ఒక ఇది అవ్వాలని ఒక డ్రీము. ఇది మరి నేను ఇప్పుడు దాకా నాకున్న డబ్బులతో నేను చేయవలసి వచ్చింది. అయితే నాకు ఆ ఒక్క హెల్ప్ చేయండి అని చాలు. నేను దక్షిణ నియోజకవర్గంలో ఉంటున్నాను, ఎక్కడో కాదు, మన నియోజకవర్గంలో ఉంటున్నాను. 29వ వార్డులో నేను ఉంటున్నాను. ఎక్కువ నాకు ఆదరణ అభిమానాలన్నీ కూడా నాకు 29వ వార్డులోనే. అంటే 29వ వార్డులోనే ముఖ్యంగా నాకు రామజోగపేట ఏరియా, తర్వాత జిల్లా పరిషత్ పరిసర ప్రాంతం, కృష్ణానగర్ ప్రాంతం నాకు ఎక్కువగా ఈ ఏరియాలో నాకు సపోర్టెడ్ బాగానా. తర్వాత జిల్లా పరిషత్ ఏరియాలోనే ఉండే ప్రతి ఒక్క కుర్రవాడు, ఒక శివపొండ బ్యాచ్ అనగా కనకలేశ్వరరావు అనగా
తర్వాత వీళ్ళందరూ కూడా నాకు చాలా, వడ్డాది రాజా, బంగారు కిషోరు, ఇలాగ ఒక్కరు కాదు చెప్పుకుంటూ పోతే ఎంతో మంది నాకు సపోర్టెడ్గా ఉండేవాళ్ళు. వీళ్ళందరూ కూడా నాకు బలం. అయితే నాకు 1000 రూపాయలు వన్ టైం డొనేట్ చేయమంటున్నాను. నేను వన్ టైం డొనేట్ చేయమంటున్నాను. మీరు అర్థం చేసుకోండి, 65 మందికి నేను కంటిన్యూషన్గా ఇన్ని చేస్తున్నాను అంటే, ఒక మహా అయితే ఇప్పుడు చెప్పిన మొత్తం అందరిది కలిపితే ఒక 30,000 వచ్చి ఉంటుంది నాకు 6 నెలల్లోనే. ఈ 30,000 తోటి ఈ కార్యక్రమాలు చేశాను అనేది అయితే మాత్రం అసలు 100% కాదు. ఇందులోని మీరు కూడా చాలా సార్లు నాకు శాంతియుతంగా వెళ్ళు తమ్ముడు అనే మాటకి నేను ఎప్పుడు కూడా ఇంకా ఎవరి కర్మ అల్దనేసి నేను వదిలేశాను. ఇక్కడ కూడా మనకి చాలా మంది కొంతవరకు ఆ బుర్ర తీసి ఈ బుర్ర, ఈ బుర్ర తీసి ఆ బుర్రకు మార్చిన కొడుకులు కూడా మనకి ఇక్కడ విమర్శించే పరిస్థితులు మన ఈ కార్యక్రమాల్లోనే నాకు ఎదురవుతున్నాయి. కానీ నేను ఒకటే అంటున్నాను, నేను చెడ్డోడిని, నేను మోసగాడిని. ఇప్పుడు మీరు చెయ్యండి, నా నా ప్లేస్లో మీరు చేసి చూపించండి. ఒక్కొక్కరికైతే వాళ్ళ మనోభావాలు కొంచెం ఇబ్బంది పడుతున్నా కూడా వాళ్ళకి తెలుసుకొని కూడా నేను ఇస్తున్నాను. ఎందుకంటే ఎవరు కూడా ఈ రోజుల్లో నా ఫోటోలకి వీడియోలకి ముందుకు రావడానికి ఇష్టపడరండి. కానీ వస్తున్నారంటే వాళ్ళు నిజమైన వాళ్ళే. వాళ్ళు నిజంగా వాళ్ళు ఎంతో మనసు చంపుకొనే వాళ్ళు వీడియోలు తీసుకుంటారు. అలాంటి వాళ్ళు నేను కొంతమంది ఆ ప్రాబ్లంలో అది కూడా ఇబ్బంది పడతారు అనేసి కూడా వాళ్ళు ఆలోచించడం కూడా నేను బలవంతంగా ఇస్తున్నాను. ఎందుకంటే అరే బాబు, ఈరోజు నువ్వు తీసుకో, రేపు నా జరగకపోతే నువ్వు పెట్టరా, కానీ ఎవరికి బాగా చెప్పుకోకపోతే ఏది ఉండదురా. అందరూ మా ఫ్యామిలీలోనే మేము పేదోళ్ళు ఉన్నాం, గొప్పలు ఉన్నాం, అందరూ ఉన్నాం. ఇదేం పెద్ద విషయాలు కాదనేసి నేను నచ్చజెప్పి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇలాగే నాకు ప్రతిదీ కూడా, మేము 29వ వార్డు కొట్టుకున్నా, మేము తిట్టుకున్నా, నా ట్రస్ట్లోని ప్రతి ఒక్క నాయకుడి పేరు, నాయకులకు శత్రువులేమో, ఇంకెవరికి శత్రువులేమో కానీ నా ట్రస్ట్లోనే మొత్తం 29వ వార్డు దక్షిణ నియోజకవర్గం నాకు సహాయం చేసినటువంటి మహానుభావులు అందరి ఫొటోస్ కూడా నా దగ్గర ఉంటాయి. నా ట్రస్ట్లో అర్హులాలే. ఇక్కడ నేను ఎవ్వరు ఫోటోలు పెట్టుకోను. అయితే ఈ ఫొటోస్ అవి పక్కన పెట్టేస్తే, ఈశ్వర్ పరంజ ఈశ్వర్ అన్నయ్య, బ్రదర్, నాకన్నా చిన్నోడిది. నేను ఇచ్చే దాంట్లో నేను ఏదో నా గొప్పతనం ఏదో నేను చెప్పుకోవడానికి అయితే నీకు ఆ చెక్ నేను రిటర్న్ ఇవ్వలేదు. నాకు వద్దు, నేను అడిగేటప్పుడు నాకు సాధించే బ్రదర్ చాలు. కానీ నా కోసం ఆలోచించినందుకు నేను నిజంగా మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే నారాయణయ్య, మీరు కూడా నా కోసం ఎప్పుడు కూడా ఆలోచిస్తారు. మీకు కూడా అంటే చాలా మంది మనుషులు బయటకు ఒకలాగా లోపలికి ఒకలాగా కనిపిస్తారు. కానీ నారాయణరావు గారు నాకు ఎప్పుడు కూడా ఆయన చాలా విషయాల్లో మాత్రం ఎంత పనిలో ఉన్నా కూడా ఆయనకి అసలు నేను ఏ విధమైన సపోర్ట్ కానీ ఏ విధమైన ఇది కూడా ఎలక్షన్ టైంలో కూడా నేను చేయలేదు. కానీ ఎప్పుడు కూడా తన పనులను భేదం లేకుండా అతను నాకు చేస్తారు. ఎటువంటి పని అయినా స్పందిస్తారు. ఏ కార్యక్రమం అయినా, ఎవరికైనా ఏ ఇబ్బంది అయినా ఫోన్ చేయగానే, ఒక స్టేషన్ పరంగా అయినా ఆయన నాకు చాలా నా సొంత విషయాల్లోని కూడా ఒక 2 months బ్యాక్ నాకు చాలా స్పందన ఆయనలో చాలా నాకు నచ్చింది. అయితే అన్ని రోజులు ఒకలాగా ఉండవు. గతంలో ఒక మనిషి ఒకలాగా ఉంటాడు, ఇప్పుడు ఒకలాగా ఉంటాడు. అలాగే అతను ఎవరికి ఎలాంటి వాడో నాకు తెలియదు, కానీ నాకైతే మాత్రం చాలా మంచి వ్యక్తి. అలాగే ఈరోజు నా సోదరుడు నా కోసం ఆలోచించినటువంటి పరంజీస్ ఏ స్వార్థం లేకుండా నా కోసం ఎంతమందికి నువ్వు చేయడం కాదనియా, నువ్వు డెవలప్ ముందనిసి నాకు ఏదో బ్రదర్ నాకు అలాగే ఇవ్వడం, నేను దాన్ని నిరాకరించి మళ్ళీ వెనక్కి ఇచ్చేయడం నాకు చిన్న బాధ అనిపించింది. కానీ బ్రదర్, నో క్యాస్ట్ ఫీలింగ్ ఏది కూడా నాకు లేదు. మీరు ఇంకోలా అనుకోకండి. మీరు నా కోసం ఆలోచించారు, ప్రామిస్ చేయించుకున్నారు, అన్నీ చేశారు, ఓకే. దాన్ని ఇంత పక్కన పెట్టేద్దాం. డబ్బులైతే మేటర్ కాదు ఇక్కడ. మనం ఎప్పుడు కలిసే ఉందాం. ఈశ్వర్ బ్రదర్, థ్యాంక్ యూ. ఈ పేర్లు కూడా మెన్షన్ చేయకూడదు అనుకున్నాను. కొంచెం నేను ఏది కూడా మనసులోనే, నాకు ఎవరైనా చిన్న హెల్ప్ చేసినా నేను వదులుకోలేను కాబట్టి నేను చెప్పడం జరిగింది. నాకు సహాయం చేస్తే ఈ మహానుభావులు, ఈ ఈ కూటమి నాయకులు దృష్టికి నా యొక్క ట్రస్ట్కి తాలూకా వ్యవహారం తీసుకెళ్ళి వాళ్ళకి కొంచెం మీరు చెప్పండి చాలు. అదే నా కోరిక.
ఇంకా అంతకు మించి ఇంకేమీ లేదు. తర్వాత మనందరం ఒకే విధంగా ఒక గూటు పక్షులం. ఇప్పుడు ఎలక్షన్ కూడా ప్రజెంట్ రాదు, ఉండదు. 10 ఇయర్స్ నాకు తెలిసి ఎలక్షన్ టైం ఉన్నది కనుక ఇందులోని ఎవరినైనా పొగిడినా చేసినా ఎవరికైనా తప్పుగా అనిపించినా నన్ను క్షమించండి. కాకపోతే నా వరకు అయితే నేను మాట్లాడాను. ఇంకా వేరే విధంగా అనుకోకండి దీన్ని. థ్యాంక్ యూ నారాయణయ్య, ఈశ్వర్ బాబు. నా కోసం ఆలోచించే మీ ఇద్దరికి నేను నిజంగా రియల్ హ్యాట్సప్ మీ ఇద్దరికి. థ్యాంక్ యూ. ఇట్లా స్నేహభావం చారిటబుల్ ట్రస్ట్ మన సర్వీసులు ఒకసారి పెద్దవాళ్ళ దృష్టికి తీసుకెళ్ళండి అయ్యా. మీరు నారాయణయ్య, ఈశ్వర్ బాబు, మీరు నా కోసం ఈ విధంగా ఆలోచించకుండా నా ట్రస్ట్ గురించి కొంచెం నాకు ఆలోచించండి. ఈ ట్రస్ట్లోని మీరు నా గురించి ఆలోచిస్తే నేను ఒక్కనే బ్రతుకుతాను, ట్రస్ట్ గురించి ఆలోచిస్తే చాలా మంది బ్రతుకుతారు. ఒక్కసారి నా కోసం ఈ ట్రస్ట్ని, నేను అనుకున్న మహానుభావులు మీరు ఎప్పుడో చెప్తుంటారు, పరంజయ్ బ్రదర్ సీతారామరాజు సుధాకర్ గారు మా గురువు గారు అనేసి, అలాగే వంశన్నీ గురించి చెప్తుంటారు. ఇలాగే మన తర్వాత నారాయణరావు అన్నయ్య, ఇప్పుడు మీరు ఆయనకి ప్రథమ శిష్యుడు. అలాగే వంశన్నీ గారికి కూడా కొంచెం భరత్ గారికి వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి మనకు కొంచెం ఏదో కాస్త హెల్ప్ చేయించండి. సామాన్యులు ఎవరైనా మన మధ్యతరగతి వాళ్ళు కానీ లేదంటే గ్రూప్ సభ్యులు ఉంటే నాకు వన్ టైం 1000 రూపీస్ ఒక్కసారి నాకు హెల్ప్ చేయండి చాలు. తర్వాత నుంచి నేను ఎలా రీచ్ చేసుకోవాలో తర్వాత భగవంతుడు ఉన్నాడు కనుక ఇట్లా స్నేహభావం చారిటబుల్ ట్రస్ట్ అశోక్, ధన్యవాదములు అందరికీ. ఇలాగే నా కోసం ఆలోచించే ప్రతి ఒక్కరికి నా ట్రస్ట్ కోసం ఆలోచించమని నేను వేడుకుంటున్నాను. ఇట్లా స్నేహభావం చారిటబుల్ ట్రస్ట్ వైజాగ్ అశోక్. నా ఛానల్ పేరు స్నేహభావం అశోక్, మన ట్రస్ట్ పేరు స్నేహభావం చారిటబుల్ ట్రస్ట్. మన ఇన్స్టా మొత్తం అన్నీ కూడా మనం మెన్షన్ చేస్తాం. కొంచెం వాటిని కూడా కొంచెం ఫాలోఅప్ చేసి కొంచెం అందరి దృష్టికి తీసుకువెళ్ళి మరో కొంతమందికి సహాయం చేయించాలనే కోరిక. ఇంకొకటి, నేను 100 రూపాయలు ఇచ్చిన కాడి నుంచి 1000 రూపాయలు ఇచ్చిన కాడి నుంచి 5000 ఎక్కడ ఎంత ఎవరిచ్చినా కూడా నేను ఇందులో మెన్షన్ చేస్తున్నాను. అలా కాకుండా నేను ఫండింగ్ అనేది బయట ఎక్కడ చేయట్లేదు. ఒకవేళ ఈ ట్రస్ట్కి తెలియకుండా ఎవరైనా ఏమైనా ఇచ్చినా కూడా వాళ్ళు ఇచ్చిన తర్వాత నేను ఇందులో పోస్ట్ చేయకుండా ఉన్నా మన గ్రూప్లోనే కాదు ఎక్కడైనా వాళ్ళు నిర్భయంగా ఈ మెసేజ్ అనేది పెట్టొచ్చు, కామెంట్ అనేది. నేనైతే మాత్రం ఎవరు ఇచ్చినా కూడా నేను ప్రతిదీ కూడా పెడుతున్నాను. నాకు ఫండింగ్ అనేది ఒక బుక్లు పట్టుకొని నేను ఎవరి దగ్గరికి వెళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళే రోజంటూ రాలేదు. ఇలాగే నన్ను ఎప్పుడు ఆశీర్వదిస్తున్నటువంటి పేరున చెప్పాలి. ఇలాగే నాగమల్లి ఎంక్లేవ్ దగ్గర ఉన్న రమణ ఈ అన్నీళ్ళిద్దరు, అలాగే మన రాంబాబు అన్నయ్య, ఒక అన్నయ్య టాటా ఏసీ రాంబాబు అన్నయ్య, వీళ్ళందరూ కూడా నాకు ఎంతో, సిబిఐ బంకు శ్రీననియ, ఆయన ప్రతి నెల 1000 రూపీస్ నాకు ఇస్తుంటారు. ఇలాగే నేను కొన్ని పేర్లు మర్చిపోయి ఉంటే నన్ను క్షమించండి. ఈరోజైతే కొంచెం ఆ బ్రదర్ కొంచెం ఫీల్ అయ్యాడన్న ఒక ఫీల్ తోటి నేను ఈ వీడియో పెట్టవలసి వచ్చింది. అంతకుమించి ఇంక వేరేగా ఏం కాదు. థ్యాంక్ యూ ఆల్ అందరికీ.